అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తీయని జ్ఞాపకాలు. రచయిత బి రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, వేసవికాలం వేడికి ఉదయాన్నే లేచిన రమణి ఫ్రెష్ అయి దాశరథి కవితలు చదువుకుందామని కూర్చుంది. ఇంతలో అమ్మ జానకి, మణి, ఇవాళ రాఘవ వస్తానన్నాడు గుర్తుందా అంటూ రమణికి ఇడ్లీ ప్లేటు అందిస్తూ అన్నది. అవును, నిజంగానే మర్చిపోయింది. మురళి జ్ఞాపకాలలో రాఘవ విషయం వెనక్కి వెళ్ళింది. నవ్వుకుంది రమణి. రమణి డిగ్రీ కాలేజీలో లెక్చరర్. మురళి కూడా అక్కడే లెక్చరరు. అతను 2 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాడు. రమణి జాయిన్ అయి 1 సంవత్సరం అయ్యింది. పరిచయాలు తమాషాగా జరిగాయి. రమణి గణితం సబ్జెక్టు, మురళి ఫిజిక్సు. ఒకరోజు స్టాఫ్ రూంలో రమణి చేతిలో దాశరథి కవితా సంకలనం, మురళి చేతిలో తెన్నేటి హేమలత గారి మోహనవంశీ. ఇద్దరూ ఎవరికి వారు చదువుకుంటూ లీనమయ్యారు. ఆయమ్మ కాఫీ పెట్టి వెళ్ళింది. వాళ్ళ దృష్టి అటువైపు వెళ్ళలేదు. కాఫీ చల్లారింది. ఆయమ్మ మౌనంగా అవి తీసుకెళ్ళింది. దాశరథి కవితల్లో ప్రకృతి వర్ణన. చదువంటే మనం ఆ తోటలో ఉన్నట్టుగానే ఉంటుంది కదండి అంటూ మురళి వైపు చూసింది. ఉలిక్కిపడ్డాడు మురళి. ఒకే చోటు పనిచేస్తున్నా ఎన్నడూ ఇద్దరూ మాట్లాడుకోలేదు. అలాంటిది సడన్గా రమణి మాట్లాడడం తనని ఉద్దేశించే. ఎందుకంటే స్టాఫ్ రూంలో వాళ్ళిద్దరే ఉన్నారు. మురళి రమణి వైపు చూసి నవ్వుతూ అవునండి అన్నాడు. అలా వాళ్ళిద్దరి పరిచయం క్రమంగా పెరిగింది. కానీ ఎప్పుడూ సాహిత్యం మీదే ఉండేవి. అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు కలిశాయి. ఇద్దరి తల్లిదండ్రులకు ఇష్టమయ్యింది. సెలవులయ్యాక తిరుమలలో కళ్యాణం చేయాలని నిర్ణయించారు. అక్కయ్య భుజాలు పట్టి ఊపుతున్న కృష్ణను చూడగానే రమణి ఈ లోకంలోకి వచ్చింది. అవును, రాఘవను చూసి 17 ఏండ్లయ్యింది. అప్పుడు తనకు 7 ఏండ్లు, రాఘవకు 15 ఏండ్లు. ఎలా ఉన్నాడో, మనల్ని గుర్తుపడతాలో లేదో, అసలు తను గుర్తుపడుతుందో లేదో రమణి నవ్వుకుంది. 17 ఏండ్ల క్రిందటి రాఘవ. రమణి తండ్రి రామచంద్రం, రాఘవ తండ్రి రాజశేఖరం ఒకే బ్యాంకులో పనిచేసేవారు. ఇల్లు మాత్రం ఒకరు హైదరాబాద్ అయితే ఇంకొకరు సికింద్రాబాదు. రాజశేఖరానికి ఒకడే కొడుకు రాఘవ, రామచంద్రానికి రమణి, కృష్ణ. ఆదివారాలు 2 కుటుంబాలు ఎవరో ఒకరి ఇంట్లో కలిసేవి. ఎక్కువగా రాఘవ వాళ్ళే వచ్చేవాళ్ళు. రమణి, రాఘవ ఆడుకునేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, అప్పుడప్పుడు కోపంగా పోట్లాడుకునేవాళ్ళు. రాఘవ కవ్వించేవాడు, రమణి అలిగేది. మళ్ళీ రాఘవే అలక పోగొట్టేవాడు. సరదాగా గడిచిపోయేవి. తనకు మొట్టికాయలేసేవాడు, ముద్దు పెట్టుకునేవాడు. రాఘవ బొమ్మలు గీసేవాడు. ఒకసారి తను చీమిడి ముక్కుతో ఏడుస్తుంటే బొమ్మ గీసి వెక్కిరించాడు. ఆ బొమ్మ ఇప్పటికీ అపురూపంగా దాచుకుంది. తర్వాత వాళ్లకు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ వెళ్ళిపోయారు. తను చదువు పూర్తయి లెక్చరర్గా జాయిన్ అయ్యింది. రామచంద్రం గారు మరో లోకానికి వెళ్ళిపోయారు. ఆదివారం వచ్చింది. జానకి, రమణి, కృష్ణ రాఘవ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి ముందు కారు ఆగింది. రాఘవ దిగాడు. జానకి గుర్తుపట్టింది. అతనికి చెంప మీద నల్లని పెద్ద పుట్టుమచ్చ బాగా జ్ఞాపకం. రమణి నవ్వేసింది. రా బాబు, జానకి లోపల కూర్చోబెట్టింది. అబ్బో, రమణి బాగా పొడవయ్యిందే అంటూ నవ్వాడు. రమణి కాలేజీ లెక్చరర్. కవితలు, కథలు దాని ప్రపంచం. అల్లరి రమణి కాదిప్పుడు. ఇన్నేళ్లకు గుర్తు పెట్టుకొని వచ్చావు, చాలా సంతోషం. అసలు మా ఇల్లు ఎలా కనుక్కున్నావు అడిగింది జానకి. అత్తయ్య, చాలా రీసెర్చ్ అయ్యిందిలే. మేం విజయవాడ వెళ్ళిపోయాం. అమ్మ నేను బ్యాంకు ఉద్యోగంలో చేరిన 2 నెలలకు చనిపోయింది. నాన్న మానసికంగా బలహీనమయ్యాడు. నా ఉద్యోగం ఇంట్లో నాన్నను చూసుకోవడం, అంతే. 2 ఏండ్లకు నాన్న తట్టుకొని ఆధ్యాత్మికం వైపు పయనం. ఇప్పుడు నాన్నకు స్నేహితులు, చర్చలు, తనకంటూ ఒక ప్రపంచం. నా బదిలీల్లో ఇప్పుడు హైదరాబాదు వచ్చాను. నాన్న నా దగ్గరే ఉంటాడు. ఇక్కడ మామయ్య పనిచేసిన బ్యాంకులో మీ ఇంటి అడ్రస్సు అడిగాను. ఆ సాయంతో వెతికి అక్కడే ఫోన్ నెంబర్ సంపాదించి వచ్చాను అన్నాడు రాఘవ. కబుర్లు తర్వాత, ముందు భోజనానికి రా అన్నది జానకి. నీకిష్టమని మామిడికాయ పప్పు, చిక్కుడుకాయ కూర చేశాను అంది జానకి. ఇంకా నా రుచులు గుర్తున్నాయా నీకు అన్నాడు రాఘవ. పెళ్ళయిందా రాఘవ అడిగింది జానకి. లేదత్తయ్య, రమణిని ఇచ్చేయి, చంకలో వేసుకొని పెళ్లి చేసుకుంటాను అన్నాడు నవ్వుతూ. రమణి పెళ్లి సెటిల్ అయ్యింది. మురళి కాలేజీలో లెక్చరరు అంది వైదేహి
గుడ్, నాకు సెటిల్ అయ్యింది. నీరజ నా బ్యాంకు ఉద్యోగిని, అది చెప్పాలని వచ్చాను అన్నాడు రాఘవ. రమణికి ఎందుకో రాఘవ తన చిన్నప్పటి స్నేహితుడు, ఇక్కడే ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఆ సరదాలు వస్తాయా, కానీ ఎందుకో అతనితో చనువుగా ఉండలేకపోయింది. అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నది. రాఘవ మారలేదు, అదే చనువు, అదే ఆప్యాయత. రాఘవ వెళ్ళిపోయాడు. జీవితంలో ఎన్నో ఎన్నో అనుభూతులు, ఎన్నో అందమైన మలుపులు. కొన్ని గుండెలోతుల్లో మంచు బిందువుల్లా నిలిచిపోతాయి. తడి తగులుతుంది కానీ ఘనీభవం కాదు. స్నేహం వేరు, ప్రేమ వేరు. స్నేహం చల్లని మలయ సమీరం, ప్రేమ మధుర పరిమళసు మల్లెల వసంతం. మురళి నవ్వు గుర్తుకొచ్చింది. రమణి పెదాలపై చిరునవ్వులు సమ్మోహనంగా ఉన్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.